15వ అధ్యాయం 39. మీరు నా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకం చేసుకొని మీ దేవునికి ప్రతిష్ఠులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టి చూచిన వాటిని బట్టి వ్యభిచరింపగా దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటిని జ్ఞాపకం చేసుకొని వాటిని అనుసరించుటకే అది మీకు రుచికరములు. ఇందాక ఒక ఆజ్ఞ గురించి విశ్రాంతి గురించి మాత్రమే మనం చూసాం. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేస్తాం. అంటే దేవుడు ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇలా జ్ఞాపకం చేసుకున్నందువల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం వెంబడిస్తూనే ఉంటాయి. ఇలా జ్ఞాపకం చేసుకున్నటువంటి వాళ్ళని కొంతమంది మీకు పరిచయం చేస్తారు. ఎందుకంటే బైబిల్లో చాలామంది ఈ భక్తులు ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నారు. అలా జ్ఞాపకం చేసుకుని వాళ్ళు పొందిన ప్రతిఫలం ఏంటనేది మీకు ఈ జ్ఞాపకం అంశం ఏం చెప్పారంటే, దేవుడు మనకి కొన్ని హెచ్చరిక చేశాడు, జ్ఞాపకం చేసుకోవాలి. అలా జ్ఞాపకం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. ఆ ఉన్నటువంటి వాళ్ళ విషయంలో ఆయన ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకోమంటాడు. తర్వాత జ్ఞాపకం చేసుకుని అక్కడ కొన్ని మార్గం అక్కడ ఏంటంటే, ఇష్టమైన వాటితో ఈ రిలేషన్ పెట్టుకోకుండా, అంటే అందుకే మనం విగ్రహాలతో చేసుకుంటాం, వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసాం. మళ్ళా వాటి వైపు జరుపుకున్నాం. ఈ ఇష్టమైన వాటితో వ్యభిచరింపుగా అడిగా. వ్యభిచరింపుగా అంటే మనసు చాలా చలించి, వ్యభిచారం అంటే వేరే అనుకోకుండా ఒక దాని మీద ఉండాల్సిన మనసు ఇంకో దాని మీద పోతే దాన్ని వ్యభిచారం. ఒక్కడే దేవుడు. ఆ దేవుడి మీద ఉండాల్సిన మనసు ఇంకొక వైపు తిరిగింది అనుకోండి, దాన్ని మనసు జారిపోవడమే వ్యభిచరించుకోండి. అందుచేత అలా పూర్వం మనం అట్లా ఉన్నవాడు కనుక మనం ఒకే దేవుడిని నమ్మి ఆ దేవుడి నుంచి మన మనసు చేంజ్ అవ్వకుండా పరిపూర్ణంగా జాగ్రత్తగా ఆయన ఆజ్ఞలు కైకొని ఆయన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుచేత ఇలా జ్ఞాపకం చేసుకున్నందువల్ల చాలామంది భక్తులు వర్తిల్లారు. తీసుకున్నాం కదా, ఇందాక మనం చూసాం. ఇప్పుడు మళ్ళా 30వ అధ్యాయం 2వ ఉపదేశించుకున్నామని సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకొని ఈ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించే సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును విని ఎడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మల్ని కరుణించి ఈ దేవుడైన యెహోవా ఏ ప్రజల్లోనికి మిమ్మల్ని చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మల్ని సమకూర్చి రప్పించును. సమస్త జనములోనూ జ్ఞాపకం. ఇలాగ ప్రసాద్ ఒక మంచి మాట చెప్పాడు, దాన్ని పాటలు మనం తీసుకొచ్చాం. మామయ్య పెరుగు మీద కూడా మధ్యాహ్నం 1 గంట వరకు, శనివారం మధ్యాహ్నం 1 గంట వరకు సెలవు అని పెట్టాడు. ఎంతో చాలా సంతోషమైనటువంటి విషయం. ఈ బిల్లు ఎవరు తీసుకుంటారో వాళ్ళకి ఏం జ్ఞాపకం వస్తుంది? ఖచ్చితంగా ఈ మధ్యాహ్నం వరకు ఆ షాప్కి వెళ్ళకూడదు అనేది గుర్తొస్తుంది. కనుక సమస్త జనముల మధ్య వెళ్ళిపోయింది ఈ బిల్లు. సమస్త జనముల మధ్య ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఎందుకంటే ఏం కావాలి? ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యం. అందుకని ఇది గొప్ప సాక్ష్యంగా ఉంటుంది మన యొక్క నడవడి. అందుచేత మీరు సమస్త జనముల మధ్య ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన ఆజ్ఞల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఇదే, ఒక సాక్ష్యాత్మకమైన జీవితం అంటే ఇదే. కనుక ఇలా ఉండాలి. నిజంగా జ్ఞాపకం చేసుకున్నాడు. ఒకసారి నిజంగా 13వ అధ్యాయం 22వ. అప్పుడు తమను తాము పవిత్రపరచుకునాలనేనండి విశ్రాంతి దినములను ఆచరించడానికి వచ్చి గుమ్మములను దాచుకొనవలెననియు. కనుక అసలు ఎందుకు అంత కంట్రోల్గా, అంత కండిషన్గా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి నెహెమ్యా అంత శాసనం చేయాల్సిన అంత అవసరమే వచ్చింది? దేవుడిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటి? ఓ దేవుడా,
నీ విశ్రాంతి దినాన్ని మేము మీరడం వల్ల మేము చెరకపోయాం. చెరకపోవడానికి కారణం ఏంటంటే దేవుని మర్చిపోవడం అనేది ఆరాధించాల్సినటువంటి తరుణంలో ఆరాధించకుండా విశ్రాంతి దినాన్ని ఎగ్గొట్టాం. అలా ఎగ్గొట్టడం వల్ల మాకేమొచ్చింది? బబులోను చెరకి వెళ్ళిపోయాం. వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక రియలైజ్ చేస్తున్నాం అంటే ఈ నెహెమ్యా గారికి చేసిన తప్పేంటో గుర్తొచ్చింది. అప్పుడు అంటున్నాడు, ఈ ప్రజలందరికీ నేను శాసించాను, ఎందుకంటే విశ్రాంతి దినాన్న మీరు ఏ పని చేయటం వీలేదు, ఖచ్చితంగా పాటించాల్సిందే. ఎందుకంటే దేవుని ఉగ్రతకు మనం గురి అవ్వకుండా ఉండాలంటే విశ్రాంతి దినాన్ని గైకొనాలి మనం అని ఆ ప్రజానీకానికి నేను జ్ఞాపకం చేశాను. ప్రజానీకానికి నేను జ్ఞాపకం చేశాను. ఓ దేవుడా, దీన్ని బట్టి అయినా నన్ను ఒకసారి మా ప్రజలు కూడా అక్కడ అన్నమాట అది, దీన్ని బట్టి అయినా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. వాక్యం వచ్చి గుమ్మలను కాచుకున్నవాళ్ళని లేవీయులకు నేను ఆజ్ఞాపించింది. నా దేవా, ఇందును గురించి నన్ను జ్ఞాపకం ఉంచుకొని ఇందును బట్టి నన్ను జ్ఞాపకం చేస్తాను. అంటే నా ప్రజలకి నేను హెచ్చరిక చేశాను, వాళ్ళందరూ కూడా విశ్రాంతి నేరద్దు అని చెప్పాను. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు. ఆ తప్పు చేయడం వల్ల మాకు ఈ శిక్ష వచ్చింది. కాబట్టి వాళ్ళు ఏ విధంగా కంట్రోల్ చేశాను. దీని బట్టి అయినా నన్ను జ్ఞాపకం చేస్తాను. అంటే దేవుడిని జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. ఇలా దేవుడిని జ్ఞాపకం చేసుకోమని అడిగినందువల్ల ఆ ప్రజానీకం దేవుని దృష్టిలో జ్ఞాపకంలో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడే మర్చిపోవాడు కాదు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను జ్ఞాపకం చేసుకుని అనే పదం అక్కడక్కడ చూస్తాము. కాబట్టి వాళ్ళ భక్తిని, వాళ్ళ విశ్వాసాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని వాళ్ళకి రావాల్సిన కీడు రానివ్వకుండా దేవుడు అనేక రీతులుగా వాళ్ళని కాపాడుకోవచ్చు. నీ తండ్రిని నేను జ్ఞాపకం చేసుకున్నాను అంటాడు. ఒకసారి తన మీదకి రావాల్సిన శిక్ష విషయంలో సొలొమోనుకి శిక్షించాలి. కారణం ఏంటి? 1000 మందిని చేసుకున్నారు. ఏడు 700 మంది భార్యల అవసరం, 300 మంది ఉపపత్నుల, ఇంతమందిని చేసుకున్నాక దారి తప్పకుండా ఉంటాడా? ఏం దారి తప్పాడు? అన్య దేవతలకు బలిపీఠాలు కట్టేసేసి మీరు పూజ చేసుకోండి అంటే వాళ్ళు అనుకుంటారా? నీ శక్తికి నేను రావట్లేదా, వాళ్ళు నువ్వు రావా అంటారు. రాకుండా లేదు లేదా అలిగి కొడుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళ మాట విన్నాడు. అప్పుడు సొలొమోనుతో దేవుడు చెప్పిన మాట అది, నీ రాజ్యం నిలవదు. నేను వాగ్దానం చేశానంటే అది దావీదుకి, నీ సింహాసనం తరతరాలు ఉన్నట్టే నేను వాగ్దానం చేశాను. కానీ నువ్వు చేసిన పనికి ఉండదు. కానీ నీ తండ్రిని నేను జ్ఞాపకం చేసుకున్నాను దావీదు, అందువల్ల నీ టైంలో పోదు. సింహాసనం ఎప్పుడు దాకా ఉంటుంది? నీ టైం వరకు ఉంటుంది. నీ కొడుకు టైంలో పోదు. నీ కొడుకు టైంలో 2 ముక్కలు అయిపోతాయి. దేవుడు అప్పుడే చెప్పాడు. ఈ సొలొమోనుకి ఎవరు పుట్టారు? రెహబాం అనేవాడు పుట్టాడు. రెహబాం టైంలో యెరోబాము అనేటటువంటి వాడు ఒకడు, ఈ సొలొమోనే ఈ యెరోబాము అనేటటువంటి వాడిని ఒక పనికి నియమిస్తే వాడు నమ్మకంగా ఉన్నాడు. ఒక ప్రవక్త వచ్చి అతనికి ఎదురుగా వచ్చి ఏం చేశాడంటే, ఒక టవర్ ఉంటుంది, భుజాన వేసుకునే టవర్, 12 ముక్కలు పెంచి విప్పేసి 10 ముక్కలు వాడి చేతులు పెట్టి, ఎవరి చేతిలో? యెరోబాము చేతిలో. ఈ 10 గోత్రాలు నీకు ఇచ్చేస్తున్నాడు దేవుడు అని. ఈ మాట ఆ నోట ఎవరి దగ్గరికి వచ్చింది? సొలొమోను గారి దగ్గరికి వచ్చింది. అంటే నా రాజ్యంలో 10 గోత్రాలు యెరోబాముకి వెళ్ళిపోతాయా అని ఏం చేశాడు? వాడిని చంపేయాలి, రాజులుగా మనం చంపేయాలి అని ప్రారంభించాడు. ఈ మాట అతనికి తెలిసింది. యెరోబాము ఐగుప్తు పారిపోయాడు. ఎక్కడ రాజు తలుచుకున్నాడని చంపేస్తాడు అని ఐగుప్తు పారిపోయాడు. పారిపోయిన తర్వాత ఎప్పుడు దాకా ఉన్నాడు? ఈ సొలొమోను చనిపోయేదాకా ఉన్నాడు. చనిపోయాక మళ్ళీ యెరూషలేం వచ్చాడు.
వచ్చిన తర్వాత ఈ ప్రవక్త చెప్పినటువంటి ఆ ప్రవచనం నెరవేరాలిగా. అప్పుడు కొంతమంది ఇశ్రాయేలీయులను కూడగట్టాడు వారు, యెరొబాము వారు. మీరందరూ వెళ్ళి రెహబాము దగ్గరికి వెళ్ళి అడగండి, నీ తండ్రి ప్రేమలో మమ్మల్ని బానిసలుగా మార్చేశాడు, మాకు కనుక నువ్వు రిలీఫ్ ఇస్తే మాకందరికీ నువ్వు చాకరీ చేయకోకుండా మాకందరికీ బాధలు పెట్టుకోకుండా ఉంటే మీతో పాటు మేము ఉంటాం అని అడగండి. రెహబాము ఏమన్నాడు, 3 దినాలు టైం ఉంటే నేను చెప్తాను, మా తండ్రి మిమ్మల్ని పెట్టిన బాధలు రాకుండా చేయాలంటే 3 రోజులు టైం ఉంటే నేను చెప్తాను. సరే అని వచ్చేసాడు. వీడికి ఫ్రెండ్స్ ఎవరు, రాజుగారికి యెరొబాము కుర్రాడిగా కుర్రకారులందరినీ పిలిచాడు న్యాయ సలహా చెప్పారు. మామూలుగా ఎవరుంటారు, రాజ్యసభలో సలహాదారులు పెద్ద పెద్ద ఉంటారు, వాళ్ళని ఆలోచించాలి కానీ ఈ కుర్రాళ్ళందరినీ ఆలోచించారు. వాళ్ళు ఏమన్నారు, మా తండ్రి చెప్పిన వేలు కంటే అదే నేనే బలం గలవని, కాబట్టి మా తండ్రి మిమ్మల్ని ఊరికే వరడాలతోనే దండించాడు, నేను మిమ్మల్ని చప్పులతో కొట్టి చేస్తాను, అందుకని మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయొద్దు అని ప్రజలకి జవాబు చెప్పమన్నాడు. అలాగే చెప్తాను. ఆ 3 రోజుల తర్వాత వాళ్ళు వచ్చారు, ఇదే మాట చెప్పారు. ఇంకా దావీదులో మా అబ్బాలు ఎక్కడిది, ఇశ్రాయేల్లో మా అబ్బాలు ఎక్కడిది అని వెళ్ళిపోయి యెరొబాములో కలిసిపోయారు. అప్పుడు యెరొబాము వైపుకి ఎంతమంది వచ్చారు, 10 గోత్రాల వాళ్ళు, రాజ్యం 2 ముక్కలు. అయితే ఎందుకు చెప్పినది, దావీదుని జ్ఞాపకం చేసుకుని సొలొమోను టైంలో పార్టీ ఎలా దేవుడు సొలొమోనుని జ్ఞాపకం చేసుకోడు, ఎందుకంటే సొలొమోను చేసిన అక్రమాన్ని బట్టి. అందుకని రాజ్యం సొలొమోను కొడుకు టైంలో 2 ముక్కలు అయిపోయాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడిని జ్ఞాపకం చేసుకోకుండా రకరకాలుగా మనం సంచరించినట్లయితే దేవుని శాపానికి గురైపోతాం. కీర్తన 78 కీర్తన 78:11. ఏం చేసేవాళ్ళు, ఆయన చేసిన ఆశ్చర్య క్రియలు ఏం చేసేవాళ్ళు మర్చిపోవచ్చు. ఎంత అద్భుతంగా దేవుడు వాళ్ళని కాపాడి బయటికి తీసుకొచ్చాడు ఐగుప్తు కొలిమిలో నుండి. ఐగుప్తు దేశంలో బానిసలుగా సంచరిస్తున్నటువంటి ఆ జనం మధ్య అనేక అద్భుతాలు చేసి గోషెను ప్రాంతం తెగుళ్ళు రావాలి, మిగతా ఐగుప్తు ప్రాంతం అంతాను తెగుళ్ళు. ఐగుప్తులో భాగమే గోషెను, ఎక్కడో లేదు. కానీ ఆ గోషెన్లోనేమో పగల్లాగా ఉంటుంది, మిగతా ప్రాంతం అంతా చీకటి అయిపోతుంది. అక్కడ వడగలు పడుతున్నాయి, ఇక్కడ వడగలు రావు. ఇదంతా అద్భుతం కదా. ఇవన్నీ ఏం చేశారంటే ఈ ప్రజలు మర్చిపోయారు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని మర్చిపోవచ్చు, దేవుని మర్చిపోవట్టి చెడ్డ గుణం ఒకవేళ మనకు ఉంటుందేమో తెలుసుకోవడానికి ఈ మాటలు మన కోసం దేవుడు రాయించాడు. అందుకని ఈ మాటలు చూసి వాళ్ళు మర్చిపోయినట్టు మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి మర్చిపోకూడదు అని చెప్పడానికి, ఈ హెచ్చరికలు చేయడానికి దేవుడు మనకి ఈ లేఖనాలన్నీ కూడా రాయించాడు. మర్చిపోకుండా జాగ్రత్త పడాలి. సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది, 11వ అధ్యాయం 5వ వచనం. దేవుడిని మర్చిపోయి ఏం గుర్తు చేసుకున్నారు చూడండి మీరు. ఏమైందన్నారంట, ఐగుప్తులో చేపలు తిన్నారు, బీరకాయలు తిన్నారు, దోసకాయలు తిన్నారు, ఇంకా దేవుడు రాట్లా. ఎవరు రాట్లా? దేవుడు రాట్లా. ఎవరు జ్ఞాపకం వస్తున్నాయి? అక్కడ తిన్న కీరకాయలు, అక్కడ తిన్న చేపలు, అక్కడ తిన్న దోసకాయలు, ఇవి గుర్తొస్తాయి. దేవుడు బంగారం వల్లే దేవతలతో తినే ఆహారం తినిపిస్తుంటే తినడానికి రోగం అంటే వాళ్ళు అక్కడ తిన్న తిండి గుర్తొస్తుంది తప్ప దేవుడు మాత్రం
గుర్తురాదా? మరి దేవుడికి ఉపయోగ రాదా? దేవుడి కోపం రాదా? కనుక ఏది జ్ఞాపకం చేసుకోవాలో దాన్ని వదిలేసి, ఒకవేళ తిండి వలనను ఐహిక విచారముల వలనను మీరు మత్తులై ఉండి దేవుని మర్చిపోదురేమో జాగ్రత్త అంటాడు. అంటే అలాంటి వాటిలో దేవుని మర్చిపోకుండా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. అందుచేత దేవుని మర్చిపోయేటటువంటి లక్షణాలు ఒకవేళ మనలో ఉంటాయేమోనని జాగ్రత్త పడాలి. దేవుని మర్చిపోయేటటువంటి పరిస్థితి ఎప్పుడు ఒక సందర్భంలో యెషూరు త్రొవ్వినవాడై దేవుని మర్చిపోయి ఏం చేశాడంటే ఈ యొక్క విషయాల్లో భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించాడు. ఎవరిని? ఇశ్రాయేలుని ఎక్కడికి ఎక్కించాడంట? భూమి యొక్క ఉన్నత స్థలముల మీద వారిని ఎక్కించాడు. పొలముల పంట వానికి పొలముల పంట వారికి తినిపించాడు. కొండ బండ నుండి తేనెను, చెగుముకి రాతి బండ నుండి ఎవరిని నూనెను జాగ్రత్త చేసింది? దేవుడు తినిపించాడు. కొండ బండ నుండి తేనెను, చెగుముకి రాతి బండ నుండి నూనెను అతనికి జోడించాడు. ఆవు మజ్జిగను, గొర్రె మేకల పచ్చి పాలను, భాషాలు పొట్టేళ్లను, మేకల గోధుమల మెరికలను, సారములను నీకు ఇచ్చాను. నీవు తాగిన మద్యము, ద్రాక్షల రసం, ద్రాక్షల రసం అన్ని తినిపించాడు దేవుడు. అన్ని తిన్నాక యెషూరును తొమ్మిదివాడే కాలు జాడి బాగా తిన్నాక ఏమొస్తుంది మరి? ప్రొవ్విన వాడై కాలు జాడించాను. దేవుడు అంటే నాకేం లెక్క అని కాదు కాబట్టి అంటే ఇచ్చిన దేవుడిని ఏం చేశాడనమాట? మర్చిపోయాడు. కనుక ఇలా మర్చిపోవాలి ఏ పరిస్థితి వస్తుంది? బాగా ఎక్కువైంది. అధికమైనటువంటి సమృద్ధిని నాకు ఇవ్వద్దు, ఇస్తే అన్ని కలిగి తిని దేవుడు ఎవడు యెహోవా ఎవడని అనుకున్నాడు. కానీ పేదవాళ్ళు కూడా చేయొద్దు. పేదరికం వల్ల దొంగతనం చేసి, పేదరికం వల్ల పట్టు నింపుకోవాలంటే ఏం చేయాలి? దొంగతనం చేసి నీ ఆజ్ఞ మేరకనే, దొంగతనం ఆజ్ఞ మేరకనే, అందువల్ల అదే రావద్దు, ఇది రావద్దు. హ్యాపీగా నా జీవితం ఎలా సరిపోతే చాలు. అలా జరిగితే చాలనేది దైవ స్వభావం అలా ఎవరికి ఉండదు. అందుచేత ఈరోజు మనం ఆలోచిస్తే దేవుడిని మర్చిపోయేటటువంటి లక్షణాలు రాకుండా ఉండాలి అని అంటే దేవుడిని మనం ఏం చేయాలి? జ్ఞాపకం. నెహెమ్యా 9:17. నాకు నెహెమ్యా 11 చెప్పాను కదా, 9:17 చూడండి. వారు విధేయులకు మనస్సు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకునగా. ఎన్ని ఏళ్ళు దేవుడు చేసిన అద్భుతాలను ఎన్ని ఏళ్ళు వాడు మర్చిపోయాడు. దేవుడు అనేక అద్భుతాలు వారి మధ్య దేవుడు చేస్తుంటే ఆ అద్భుతాలన్నీ కూడా చేసిన మేలంతా కూడా మర్చిపోతాడు. దేవుడేమో చేసిన మేలకు దావీదేమో గుర్తు చేస్తున్నాడు. కారణమా, మేము చేసిన ఉపకారములలో మరొక అంటే జ్ఞాపకం చేసుకోమని. మరొక అంటే మర్చిపోయేటటువంటి లక్షణం లేకుండా ఉండటం అంటే జ్ఞాపకం చేసుకోవాలి. అలా ఆయన ఏమో మర్చిపోవద్దన్నాడు. ఈ ప్రజలు ఏం చేశారట? మర్చిపోయారు. అందుచేత ప్రియమైన వాళ్ళ ఈరోజు మర్చిపోకుండా ఉండాలి అనేటటువంటి చెప్తారు. నేనేం చెప్పిపోతున్నాను అని చెప్తున్నాను. మీరు మామూలుగా 700 గారికి ఒక కాన్సెప్ట్ చెప్పేసిపోతున్నారు. 3 చూడాలి.
ఆయన అలాగే ఆయన కూడా 3 రోజులు అలాగే చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. మీరు ఎంతసేపు ఉంటారని చెప్తే నేను దేవుడు మాకు ఆహారం ఎంత సిద్ధపరిచారు అంతా చెప్పేయండి. దేవుడు మా కొరకు ఎంత ఇవ్వాలి ఏదైనా వదులు ఉంటాడు కదా, అది మీ ద్వారా ఇస్తా ఉంటాడు కదా, మీరు తినేసి మూడవ సంతతికి ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు. అందరూ మన దేవుడు రక్షణ చాలా మంచి మాట వచ్చింది కానీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటది? ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృప విశ్వాసలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇలాంటివన్నీ ఆయన జ్ఞాపకం చేసుకుంటే, ఆయన విశ్రాంతిని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటే, సత్కార్యాలు చేయడానికి, మేలు చేయడానికి, ఒకరినొకరు పురుగొల్పడం జ్ఞాపకం చేసుకుంటే, అయ్యా నేను ఇట్లా మేము జ్ఞాపకం చేసుకోకుండా విశ్రాంతి నన్ను మీరాను కాబట్టి మాకు ఇలాంటి చెర వచ్చింది, ఇలాంటి కష్టాలు వచ్చినాయి అని నెహెమ్యా గారిలాగా జ్ఞాపకం చేసుకుంటే ఏమవుతున్నాయట? ఆయన జ్ఞాపకం మన జ్ఞాపకం చేసుకుని ఆయన చూపిన కృపను విశ్వాసతను ఆయన జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. కాబట్టి మనం ఆయన జ్ఞాపకం ఆయన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎక్కడ ఉంటాం? ఆయన జ్ఞాపకంలో మనం ఉంటాం. అందరినీ జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన మధ్యపరుస్తున్న వాడు కాదు. కానీ ఏంటంటే మెయిన్గా ఆయన అడుగు జాడల్లో నడిచే వాళ్ళ మీద ఆయన దృష్టి వెళ్తుంది ప్రత్యేకంగా. అందుకని ఆ ప్రత్యేకమైనటువంటి గుంపులో మనం కూడా ఉండటానికి, మనం ఆయన జ్ఞాపకంలో ఉండటానికి ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకోమని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ ఈ రోజున అలా జ్ఞాపకం చేసుకోమన్నటువంటి యొక్క సంఘటన మీకు కొంతమంది జ్ఞాపకం చేసుకోమని అడిగి వారు పొందిన దీవెనలు మీకు చెప్తాను. వరుసగా చెప్తాను. ఇలాగ ఇంట్రొడక్షన్ చెప్పాను. అసలు పాటలోకి రాలేదు కూడా 12వ అధ్యాయం 6 నీతిమంతులు ఎప్పుడు కదలింపబడరు, ఎందుకంటే దేవుడి జ్ఞాపకం ఉంటారు. నీతిగా నడుచుకునేటటువంటి వాళ్ళ దేవుని యొక్క జ్ఞాపకంలో. నీతిమంతులు అనగా ఎవరు? నీతిమంతులు 6:25 ఉంటుంది. నీతిమంతులు అనగా నేను చెప్తాడు, ఆయన మనకిచ్చిన ఆజ్ఞలన్నింటినీ మనం అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగుతుంది అని రాసి ఉంటుంది. 6:25 మనకు ఆజ్ఞాపించినట్లు మనకి ఆయన జ్ఞాపకంలో ఉండేది ఎప్పుడు? నీతిమంతులు. ఆ నీతిమంతులను ఎవరు? ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేవారు. అలా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే ఆయన జ్ఞాపకంలో, ఆయన యొక్క గుర్తులో మనం ఎప్పుడు ఉంటాం. నీ తండ్రిని నేను జ్ఞాపకం చేసుకున్నాను అన్నాడు కానీ, ఎందుకని? ఆయన ఆజ్ఞలు కైకొన్నాడు కాబట్టి. ఈ సాకుతో 2 నీ తండ్రి నేను అబ్రహామును బట్టి నేను ఆశీర్వదిస్తున్నాను కదా. సాగు గెరార్ దేశంలో ఉండి విత్తనం వేసి 3 రెట్లు ఫలం పొందిన తర్వాత ఆ రాత్రి అతనికి స్వప్నంలో దేవుడు దర్శనమిచ్చి ఏమన్నాడు? నీ తండ్రి అయిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. అంటే అబ్రహాం దేవుని యొక్క జ్ఞాపకంలో ఉన్నాడు. అందుకని ఆయన జ్ఞాపకంలో ఎవరున్నారో వారి బిడ్డల్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, వారి సంతానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అందుచేత మనం దేవుని దృష్టికి అనుకూలమైనది చేసినప్పుడు మన సంతానం ఎక్కడ ఉంటారు? దేవుని యొక్క జ్ఞాపకంలో ఉంటారు. అందుచేత ప్రియమైన వాళ్ళ ఇర్మియా 31:34 నేను వారికి దేవుడై ఉందును, వారు నాకు జనులకు. వారు మరి ఎన్నడూ యెహోవాను గూర్చి బోధనందురము అని తమ పొరుగువానికి కానీ తమ సహోదరికి కానీ ఉపదేశం చేయరు. నేను
చేసుకోను, వారి దోషాలను నేను క్షమిస్తాను, వారి యొక్క పాపాలను నేను ఎప్పుడు పాపాలను జ్ఞాపకమే చేసుకోలేదు. ఏం చేస్తే మనం ఆయన యొక్క చక్కడ ప్రసాదంగా నడిస్తే పైన ఇవ్వలేదు అలా నడిస్తే మన పాపాలనే జ్ఞాపకం చేసుకుంటాం. మంచి విడిపోయినట్టుగా నీ అతిక్రమములు విడిపోయేట్టు చేస్తాను, నీ పాపాలను జ్ఞాపకం చేసుకొని పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరం నీ అతిక్రమాలని తొలగిస్తాను, నా వీపు వెనకాలని పాపాలని ఆరేస్తాను. ఇవన్నీ కూడా వాక్యాల్లో మన కోసం ఇచ్చినటువంటి దీవెన వాక్యాలు. చెరుపు వేస్తాను, తుడిచి వేస్తాను, ఇవన్నీ ఉన్నాయి. అలాగే నీ పాపాలను నేను ఎన్నడూ కూడా జ్ఞాపకమే చేసుకోను. కారణం ఏంటి? ఆయన యొక్క అడుగు జాడల్లో నడిచినప్పుడు మన పాపం ఆయన కూడా మర్చిపోతాను. జ్ఞాపకం చేసుకుంటే ఎవడం ఉన్నాడు ఆయన అందరూ. అందుకని పాపం లేకుండా లేడు, పాపం చేయడం మనిషి కూడా లేడు. అందరూ బాగున్నారు. బయటికి చెప్పి నేనేం చెప్పాను, అందరూ బాగుంది, అందరూ చేశారు. కాబట్టి ఆయన అందరూ పాపం చేసినప్పుడు అందరినీ గుర్తు చేసుకుంటే వస్తుంది. అందుకని వారి పాపములు నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను అని అన్నాడు. అని అంటే ఆ పాపాలు జ్ఞాపకం చేసుకోనటువంటి పరిస్థితి వస్తుంది. మనం ఆయన మార్గంలో నడుస్తాం. అందుచేత అలా నడిచి ఆయన చేత మన పాపాలను మర్చిపోయేలాగా చేయడానికి దేవుడి యొక్క కృప మనకు కూడా ఉండాలి. ఈ రోజున మనం ఇంకొక వాక్యం చూద్దామంటే 1వ కొరింథీ 11వ అధ్యాయం 2వ వచనం. మీరు అన్ని విషయాలలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. పౌలు ఎవరు రాస్తున్నాడు? కొరింథీ సంఘానికి. ఆ కొరింథీ సంఘానికి ఏమని రాస్తున్నాడు? అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడు కదా? దేవుడు కాదు, నన్ను అంటున్నాడు. ఎందుకని అంటే పర్ఫెక్ట్గా దేవుడిలాగా నడుస్తున్నాడు కాబట్టి బోధకుడు అలా ఉంటే బోధకుడిని జ్ఞాపకం చేసుకోవచ్చు. బోధకుడిని జ్ఞాపకం చేసుకునే అటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? పై విషయంలో చెప్పాడు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి అట్లాంటి బోధకుడు ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోండి. అన్ని విషయాల్లో నన్ను జ్ఞాపకం చేసుకోండి. అలా ఉంటే జ్ఞాపకం చేసుకోండి. ఖచ్చితంగా బోధకుడు మాది ఎగ్జాంపుల్గా ఉండాలి. కారణం ఏంటంటే మనకి మొన్న మధ్య వాక్యంలో ఒక మంచి వాక్యం పెట్టాడు. ఏంటంటే ఆనాటి అపోస్తలుడు భూమిని తల్లకిందులు చేశారు. చూసారుగా, ఈనాటి బోధకులు వాక్యాన్ని తల్లకిందులు చేస్తున్నారు. ఆనాటి అపోస్తలులు ఏం చేశారు? భూమిని తల్లకిందులు చేశారు. ఇప్పుడు ఈనాటి బోధకులు ఏం చేస్తారు? జరిగేది వాక్యం తలకిందులు. అందుచేత వాక్యాన్ని తలకిందులు చేసేటటువంటి బోధలు కాదు, జ్ఞాపకం చేసుకోవాల్సింది. పర్ఫెక్ట్గా క్రీస్తుని కోరి నడిచేటటువంటి బోధకుని ఏం చేయరు? జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుచేత ప్రియమైన వాళ్ళారా, కరెక్ట్గా బోధించేటటువంటి బోధకుడు పౌల్ని జ్ఞాపకం చేసుకోమని చెప్పినా ఏ తప్పలేదు. ఇప్పుడు చెప్తాను మీకు కొంతమంది జ్ఞాపకం చేసుకోమని కోరుకున్నటువంటి వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు దాకా నా విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకోండి, మంచి ప్రవర్తన కలిగి ఉండండి, తర్వాత కరెక్ట్గా బోధించే బోధకుడిని జ్ఞాపకం చేసుకోండి. ఇవన్నీ మీకు చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు అలా జ్ఞాపకం చేసుకోమని కోరినటువంటి భక్తుల్ని చెప్తాను నేను. భక్తుడు కానీ భక్తుడు ఒకడు ఉన్నాడు. లూకా సువార్త 23వ అధ్యాయం 42వ వచనం. వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెబుతున్నానని.
భక్తుడుగా భక్తుడు అని ఎందుకన్నానంటే అందుకు. కానీ అప్పుడు కాదు భక్తుడు కాదు కాదు, సడన్గా మారాడు, అప్పటికప్పుడు మారాడు. ఎందుకు అంత తొందరగా మారేటువంటి పరిస్థితి ఎక్కడ వచ్చింది? అప్పుడు కాదు విమర్శించుకోండి. పక్కన దొంగగా కలిసి నువ్వు దేవుడి కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మా ఆయన కూడా రక్షించా అని ఖయాలం చేసినాడు, ఎత్తడం చేసినాడు. మరి అలా చేసినటువంటి వాటిలో ఎంత పరివర్తన, ఎంత మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఏంటి? ఇక్కడ అన్ని హింసలు పొందుతూ కూడా వాళ్ళ వైపు జాలిపడుతూ, తండ్రి మీరేం చేస్తున్నారో మీకు తెలియదు, మీరు క్షమించు అని వారి కోసం, హింస పెట్టేటటువంటి వాళ్ళ కోసం తండ్రికి విజ్ఞాపన చేస్తున్న ఇది ఎంత గొప్పవాడో. మామూలుడు కాదు, నేను సామాన్యుడు కాదు. పైగా ఈయన తీర్పు టైంలో ఏమని చెప్పాడు? నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అనే మాటలు కూడా వచ్చినాయి కదా పిల్లల ముందు. అంటే ఈ రాజ్యం పర్వత రాజ్యం ఉంది కనుక ఈ రాజ్యంతో వస్తాడు అని ఎవరో చెప్పారు? ఆయన చెప్పాడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని చెప్పాడు. అందువల్ల యేసు నువ్వు నీ రాజ్యంతో వచ్చినప్పుడు, ఎందుకని అంత తొందరగా యేసు నీ రాజ్యంతో వస్తావని మాట అన్నాడు. ముందు వాడితో అప్పుడు ఒప్పుకున్నాడు, మనకైతే ఇది న్యాయమే అన్నాడుగా. ఇది మనకైతే అంటే ఏంటి? మనం తప్పు చేశాం కాబట్టి మన శిక్ష రావడం కరెక్టే, మనకైతే ఇది న్యాయమే. ఆయన యందు ఏ తప్పుదం లేదు అంటే ఆయన నీతిమంతుడు. మనమైతే శిక్షార్హులు కాబట్టి మనకు రావాలి. అంటే తన తప్పును ఒప్పుకున్నాడు, ఆయన గొప్పనే ఒప్పుకున్నాడు. మార్పు అంటే ఇదే. ముందు మనం మార్పుని గుర్తించాలి, ఆయన దైవత్వాన్ని గుర్తించాలి. అప్పుడు ఆయన అని ఒప్పుకొని అప్పుడు యేసు వైపు తిరిగాడు. యేసు రాజ్యంతో వచ్చినప్పుడు ఇలా రిక్వెస్ట్ చేసినటువంటి వ్యక్తుల్లో దొంగ ఒకడు. వెంటనే అతను ఏమిచ్చాడు యేసు ప్రభు? ఉంటా, నీవు నాతో కూడా పరదేశం ఎక్కడ ఉంది? కింద ఉన్నా పైన ఎవరు చెప్తారు? కరెక్ట్ చెప్పండి. పైన ఉన్నారు, పైన ఉన్నారు. మీరు కరెక్ట్గా చెప్పినారు. రోగి వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అబ్రహాము గారిని వేలు నుంచి మా నోటికి అప్పుడు అయిపోతుంది అంటే కదా, అంటే ఈ ధనం కూడా బతికేదా? అంటే అంటే పాతాళము పరదేశం పక్కనే ఉండేవి, మధ్యలో అగాధం ఉండేది. పూర్వం యేసు ప్రభు తిరిగి లేవకముందు అది అక్కడే కిందే ఉంది. నేను ఎందుకు చెప్పానంటే ఈ సాక్ష్యాలని, సౌలుకి ఎక్కడికైనా విజయం రాట్లా. ఊరింపు ఉంటాయి యాజకుడు, ఆ ఊరింపు నుంచి రిప్లై రాట్లా. అంటే ఊరింపు అంటే ఒక పచ్చ రక్తం, ఇక ఎర్ర రక్తం ఉంటాయి. వెళ్తే దైవం అవుతుంటే పచ్చ రక్తం ఇలా, అప్పుడు దైవం అవుతుంటే ఎర్ర రక్తం అలా. అది ఆ రెండు సిగ్నల్స్ రాట్లా. బలిపీఠం దగ్గరికి వెళ్ళి మోకరిస్తే దేవుడి దగ్గర నుంచి జవాబు రాట్లా. ప్రార్థన చేస్తే యాజకుడి దగ్గర నుంచి ఆన్సర్ రాట్లా. అప్పటికి మంత్రగట్ట ఉంది ఎందూరులో, ఆ మంత్రగట్ట దగ్గరికి వెళ్ళి జవాబు చెబుతుంది చెప్పి మంత్రగట్టని ఆశ్రయిస్తాడు. అక్కడ ఎవరిని అడిగాడు? ఎవరాత్మ కావాలని అడిగాడు? సమయాత్మ ఎక్కడి నుంచి వచ్చిందో పరదేశం ఎక్కడ ఉన్నట్టు పరదేశంలోనే ఉంది. అంతేగా ఇక్కడి నుంచి వచ్చాడు కదా. అంటే నీతిమంతుడు ఆత్మ కదా అది. సమయాత్మ నీతిమంతుడు ఆత్మ, నీతిమంతుడు ఆత్మ అంటే కింద ఉంది. తాను ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మంచి మాట ఉంటుందా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం.
ఆయన ఆరోహణమైనప్పుడు ఆరోహణం అంటే ఆయన ఈ తిరిగి లేచి పర్వతానికి వెళ్ళాడు. ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకునిపోయి చెర అంటే నీతిమంతుల ఆత్మలందరూ కూడా ఇక్కడ కింద ఉన్నారు, చెరలో ఉన్నారు. ఆ చెరని చెరగా తీసుకుపోయి అంటే ఆయన ప్రేమ ఖైదుగా మార్చేశాడు. పర్వతానికి పైకి తీసుకెళ్ళాడు. చెరని చెరగా తీసుకెళ్ళిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాలని అంటే చెప్పబడినది. నీతిమంతుల ఆత్మలందరికీ అక్కడ దొరికింది ఒక ఈవి. ఆ ఈవి ఏంటి? పరదేశంలో ఉన్న వాడికి తీర్పు ఉండదు. అంటే తీర్పు లేని ప్రదేశం. నీతిమంతుల ఆత్మలు ఉండే చోటు పరలోకం కాదు, పరలోకం కాదు, పరదేశం. అంటే నీతిమంతుల ఆత్మలకి అక్కడ ఉండే రెస్ట్ హౌస్. అది ఎక్కడ ఇప్పుడు పైన అంటే ఎక్కడ? ఆకాశాలు 7 ఉన్నాయి. ఒకటి నక్షత్రమండలం, తర్వాత మరి అట్లా ఉన్నాయి. మధ్య ఆకాశం, 3వ ఆకాశం, 4వ, 7 ఆకాశాలు. ఇప్పుడు ఈ పరదేశం ఆకాశం 2వ పదవి 12వ అధ్యాయం 2వ క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. క్రీస్తు యేసునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. అతడు ఎవరు రాస్తున్నారు? చెప్పండి ఈ మాట. ఈ మాట రాసేది ఎవరు? పౌలు రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? కొరింథీయులు. క్రీస్తు యేసునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. 14 సంవత్సరాల క్రిందట ఆ. 3వ ఆకాశము కొనుక్కోబడి ఎక్కడికి? 3వ ఆకాశానికి వెళ్ళాడు. అతడు శరీరంతో కొనుక్కోబడెనో నేను ఎరుగను. ఆ. శరీరం చేత కొనుక్కోబడెనో నేను ఎరుగను. నేను ఎరగను. అది దేవునికే తెలియదు. ఆ. అట్టి మనుషుని నేను ఎరుగుదును. ఆ. అతడు పరదేశంలోని కొనుక్కోబడి ఎక్కడ ఉన్నప్పుడు పరదేశం 3వ ఆకాశం అంతేగా? 3వ ఆకాశంలో అక్కడికి ఎవరు వెళ్ళారు? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న ఒక మనుషుడు వెళ్ళాడు. ఎన్నాళ్ళ కింద వెళ్ళాడు? 14 ఏళ్ల కింద వెళ్ళాడు. ఆ 14 ఏళ్ల కింద ఉన్న మనుషుడు ఈయనకి తెలుసు. ఎవరు? ఈ పౌరుడికి తెలుసు. మీకు స్టోరీ అర్థమవుతుందా? తెలుసు. ఈ 14 ఏళ్ల కింద ఉన్న ఒక్క మనుషుడు ఎట్లా తెలుసు? మీతో చాలా మంది వెళ్ళి ఉంటారు, చాలా మంది వచ్చి ఉంటారుగా. ఆ ఒక్క మనుషుడు ఎట్లా శరీరంలో వెళ్ళాడో తెలియదు, శరీరం లేకుండా వెళ్ళాడో తెలియదు. ఆ ఎవరై ఉంటారు ఆ మనుషుడు? ఆలోచించండి. ఎవరై ఉంటారు? 14 ఏళ్ల కింద ఉన్న ఆ మనుషుడు ఎవరో? ఈయన స్వయంగా దగ్గరుండి చంపించిన స్టెఫన్. అవును, చనిపోయి వెళ్ళాడు. స్టెఫన్ చంపించింది ఎవరు? అప్పుడు సౌలుగా ఉన్నాడు ఈయన. దగ్గరుండి చంపించాడు. ఆ చంపే వాళ్ళ వస్త్రాలకి కాంపలా కాస్తున్నాడు. ఇక్కడ చంపండి రా అన్నాడు. వాడు చంపుతున్నారు. చంపుతుండగా స్టెఫన్ ఏం చేశాడు? యేసు ప్రభువా నన్ను చేర్చుకో, అక్కడ పరలోకం తెరవబడి ఉంది, అక్కడ ఆయన సింహాసనం మీద ఉన్నాడు, యేసు ప్రభువా నన్ను ఈ నేరం వాళ్ళ మీద మోపమాకు అని చెప్పి చచ్చిపోయాడు. అది మైండ్లో ముద్రపడిపోయింది. అమ్మో ఇది చచ్చిపోతే ఎంత మాట అన్నాడు. ఈ తప్పులు మా మీద మోపొద్దని కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎంత వాడు గుర్తుపెట్టుకోవాలనుకోవట్లేదా? నేను చంపిస్తుంటే నా కోసం ప్రార్థన. మరి ఆ మనుషులు గుర్తులో ఉండగా 14 ఏళ్ల నుంచి ఆ మనుషుడు మైండ్లోనే ఉన్నాడు. ఈ కొరింథీయులకు రాస్తున్నాడు ఏమని? 14 ఏళ్ల కింద ఒక మనిషి నాకు తెలుసు. అంటే అప్పుడు 14 ఏళ్ళు అయింది. ఈ కొరింథీయులకి పత్రిక రాసేటప్పటికి ఈయన మార్పు ఆయన చంపించారంటే 14 ఏళ్ళు అయింది. హిస్టరీని అంత కరెక్ట్ అయిన హిస్టరీ రాశాడు. 14 ఏళ్ల నాడు నేను అతన్ని చంపించాను. ఆ మనుషుడు నా కోసం ప్రార్థన చేశాడు. ఆ మనుషుడు నా మైండ్లోనే ఉన్నాడు. అతను నాకు దర్శనం ఇస్తున్నాడు. ఇప్పుడు నేను ఆత్మ ద్వారా చూస్తున్నాను. ఎలా చూస్తున్నాను? అతని శరీరంలో వెళ్ళాడు నాకు అప్పుడు తెలియదు. ఇప్పుడు ఎక్కడున్నాడు? పరదేశంలో. ఎంత గొప్ప దర్శనం అండి, విజయం. అంటే బ్రతికుండగా దేవుడు దృశ్యాన్ని చూపిస్తున్నాడు. అక్కడ పరదేశంలో ఇతను స్టెఫన్ కూడా ఉన్నాడు. ఆ
అట్టి పరదేశుకి ఇప్పుడు ఎవరిని తీసుకెళ్తానన్నాడు యేసు ప్రభు? దొంగని. ఆ దొంగని తీసుకెళ్ళడానికి కారణం ఏంటి? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో. దొంగలాగా ఎంతటి ఘోరమైన పరిస్థితిలో ఉన్నా మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వాటి పెద్ద దొంగని మనం కాకపోవచ్చు, ఏ చిన్న నేరమైనా చేయకుండా లేదు. అందువల్ల వాడు పరివర్తన చెంది, వాడు మార్పు చెంది యేసు ప్రభుని ఎలా రిక్వెస్ట్ చేశాడు అలా మనం కూడా రిక్వెస్ట్ చేస్తే ఆ వాగ్దానం మనకు వస్తుంది. ఏమని? నీవు నాతో కూడా ఉంటావు. దొంగలా విజ్ఞాపం చేయడానికి సిద్ధంగా ఉందా? ఇవాళ కొంతమంది చెప్తానన్నా నేను మొట్టమొదటి దొంగ అని చెప్పాను. ఇంకా కొంతమంది ఉన్నారు. అబ్రహాము విజ్ఞాపం చేసుకున్నాడు దేవుడు ఆదికాండం. ఆదికాండం 19. ఆ మైదానం పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు కావలసిన పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యను లోతు నశించకుండా అతను తప్పించాడు. సొదొమ గొమొర్రాను నాశనం చేస్తున్నాడు దేవుడు. అసలు లోతుని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అసలు కోరుకున్నది ఎవరండి? నేను అక్కడికి వెళ్తాను అని చెప్పి అబ్రహాం అడిగింది ఎవరు? లోతే కదా. నువ్వు వెళ్ళేప్పుడు ఆశించుకోగలవు, నువ్వు కోరుకున్నదే కాదు. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ అబ్రహాం విజ్ఞాపం చేశాడు. ఆ అబ్రహాం విజ్ఞాపన బట్టి లోతు నశించుకోకుండా లోతుని కాపాడాడు. అబ్రహాముని ఇంకా జ్ఞాపకం చేసుకున్న దేవుడు, చెడ్డవాడైనప్పటికీ నీ లోతును కాపాడిన దేవుడు. కనుక మన పిల్లలు ఏ విధమైనటువంటి పొరపాట్లు చేసినా మనం దేవుడా అని మనం ప్రార్థన చేసినప్పుడు వారి చెడుతనంలో వారికి హాని రానివ్వకుండా కాపాడి మళ్ళా వారి మంచి ప్రవర్తనలో పెట్టడానికి దేవుడు వారిని మనం జ్ఞాపకం చేసుకుంటాడు. అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. అందువల్ల అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు ఆయన ఉన్నాడు. మీకు తెలుసు, ఆయన భూమి మీద ఉన్న రాజుల్లో, అంతకు ముందున్న రాజుల్లో కానీ ఆ తర్వాత వచ్చిన రాజుల్లో కానీ అతని వంటి వాడు లేడు అని పేరు తెచ్చుకున్నాడు. ఎవరైనా చెప్పండి, తల చెప్పండి. ఆయన సులభం మూడవదని చెప్పాను. అందరూ తల చాలా మంది రాజులు ఉన్నారు. అందరూ చెప్పాడు. ఇంతకు ముందున్న రాజుల్లోనూ కానీ ఆ తర్వాత వచ్చిన రాజుల్లో కానీ అటువంటి వాడు లేడు అని ఆయన గురించి రాయబడింది హిజ్కియాలో. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా దేవుడి దగ్గర మనం పెట్టుకునేవాడు. అంత గొప్పవాడు. ఎందుకంటే ఆయన ఎక్కి అక్కడ 25 ఏళ్ళ సంవత్సరం, 25 ఏళ్ళ ప్రాయంలో ఆయన సింహాసనం ఎక్కాడు. ఆయన సింహాసనం ఎక్కింది చిన్న వయసులో. ఎక్కి ఎక్కడంతోనే వాళ్ళ తండ్రి ఆహాబు చేయించినటువంటి దుష్కార్యాలన్నింటినీ కూడా రిఫర్మేషన్ చేయించాడు. వాళ్ళ తండ్రి ఆలయాన్ని మూసేశాడు. ఆలయాన్ని మూసేయడమే కాదు, ఆలయంలో అర్చకులందరినీ కూడా చల్లచెదురు చేసేసాడు. వాళ్ళకి ఈనామని ఇవ్వాల, వాళ్ళకి జీతాలు ఇవ్వాల. జీతాలు ఇస్తేనే పనిచేసేది ఎవరైనా. గుళ్ళో దీపారాధన చేసే దిక్కులు ఎక్కడ అయిపోయింది. పైగా ఇంకేం జరిగింది? ఆహాబు ఆ గుళ్ళో ఉన్న పవిత్రమైన ఉపకరణాలన్నీ బయట పారేసి నిశ్చితమైన వాటిని అందులో పెట్టాడు. నిశ్చితమైన దేవుడికి ఇష్టమైన వాటిని అందులో పెట్టాడు. ఆలయం తలుపులు కూడా తుప్పెక్కిపోయాయి. రోజు చేస్తుండగా బాగుంటాయి, ఇవి పోతే తుప్పెక్కిపోయింది. ఈయన వచ్చి రావడం ఆ పనే కోరుకున్నాడు, దేవుడి పనే కోరుకున్నాడు. ముందు తలుపు వేయించి బాగు చేయించాడు. తుప్పెక్కిపోయిన తలుపులన్నింటినీ మళ్ళీ మంచి బద్దీలో వేసి బాగు చేయించాడు. యాజకులందరినీ రప్పించాడు. మా తండ్రి మీకు చేసిన అక్రమం ఇక మీద జరగదో, మీ పనులు మీరు చేయండి. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, వెళ్ళిపోయి ఆ వ్యవసాయాలు చేసుకోవడం అని మీరు వద్దు. లేవీలు వ్యవసాయం చేయకూడదు కదా. లేవీలు ఏం చెప్పాడు? నీ స్వాస్థ్యం నేనే అన్నాడు దేవుడు.
అందుకని దేవుడి మీదే ఆధారపడి ఉన్న మీరు మీకు రావాల్సినవన్నీ కూడా నేను పంపిస్తాను. దీపారాధన చేయండి, నిశ్చితమైన వాటిని బయట పారేయండి, పవిత్రమైన వాటిని మళ్ళీ లోపల పెట్టండి. ఆలయం అంటే ఏది? ఇప్పుడు చెప్పండి, ఆలయం ఏది? నిశ్చితమైన ఇందులో ఉన్నాయి, తీసి పారేయాలి. పవిత్రమైన లోపల పెట్టాలి. దీపాన్ని వెలిగించాలి. చీకటి అయిపోయింది, దీపాన్ని వెలిగించాలి. పెట్టిపోయింది, ఎందుకంటే దేవుని నామస్మరణ లేక ఆ చెడిపోయిన దాన్ని మళ్ళీ క్లీన్ చేయాలి. అంత చేస్తే కానీ దీనికి మళ్ళీ రక్షణ అనేది రాదు. ఈ రక్షణ రావడానికి ఇలాంటి ఒకటి కావాలి. నేను ఇస్రాయేల్ గారు కాదు, వర్షంగా ఉందిగా ఇవాళ రాగలుగుతారు కార్యక్రమం వచ్చేది అంతేగాని. అందుకని ఈ యాజకుడు అనేవాడు మీకు కావాలి. అందుచేత ఇవి వస్తే కానీ ఇక్కడ దీపారాధన చేయడంలో లేకపోతే ఇక్కడ ఈ యొక్క ఆలయ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఒకడు ఉండాలి. ఇక్కడ ఏడుకోవడం గారు చెప్పారా అన్న, ఆ రోజున మీకు చెప్పినట్టుగా చెప్పాను. అది సరే, అప్పుడు నేను మా 7 గారు ఫోన్ నెట్వర్క్ మార్చుకున్నాడు ఆయన. అందుకని ఏదో ఉండేది ఏంటి లేదు, అది వాళ్ళు టార్గెట్ చేశారు బాగా. ఆ టార్గెట్ చేశారని బిఎస్ఎన్ఎల్ మారాడు. ఆ బిఎస్ఎన్ఎల్ మారిన తర్వాత వారం రోజుల దాకా మనం చేసినవి వెళ్తాయి కానీ ఆయన చేయడానికి లేడా. మనం చేసినవి వారం దాకా ఆయనకి వెళ్తాయి అంట, ఆయన చేయలేదు మనకు రావంట. అందుకని మనం ఎన్ని ఫోన్ చేసినా ఆయన చేయడు చేయట్లా. నేను ఫోన్ చేసిన తర్వాత ఆయన మారేంటే మా ఫోన్ నెట్వర్క్ మారాను, అందుకని ఇప్పుడు రావట్లేదు, మీరేమో నేను చేయట్లేదు అనుకుంటున్నారేమో. అదేమి అనుకోవట్లేదే. ముందు ఇస్రాయేల్ గారు చెప్పారా? చెప్పారు. మరి అయితే వస్తున్నాను మీరు, నేను ఇద్దరు నేను ఈ వర్షంలో ఉండగా అలాగే మానవుడు శ్రీ పరిరక్షినట్టు వెళ్ళిపోతాను, మీరు చూడండి. తర్వాత నేను తీసేవాడు చెరవ కార్యక్రమం చెప్పేవాడు. నేను ఒక్కనే ఉన్నది గంట 2 గంటలకి చెప్పాను. కనుక ఆ విధంగా ఆయన అట్లా మిస్ అయ్యారు. ఇది ఏమైనప్పటికీ ఈ రోజున ఒక గొప్ప విశేషం ఏంటంటే ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది హిజ్కియా. హిజ్కియా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 2వ రాజును యథార్థ హృదయుడనై నేను ఎట్లు నడుచుకుంటున్నా, నేను ఎట్లు ప్రవర్తించుతున్నా, కన్నీరు విడిచు యెహోవాను ప్రార్థన చేశాడు. ఏమని అంటే ఇక్కడ ప్రార్థన చేయడానికి ఒక సంఘటన జరిగింది. అతనికి క్యాన్సర్, హిజ్కియాకి క్యాన్సర్ అంటే తెలుస్తుందని నేను క్యాన్సర్ అన్నాను. అసలు క్యాన్సర్ కానప్పుడు అంత క్రితం దాకా తెలుగు పదం ఏంటంటే రాచకుడుకు అనేవాడు. రాచకుడుకు అంటే క్యాన్సర్. రాచకుడుకు అంటే ఎవరికైనా అర్థం అవుతుందా? ఇప్పుడు అర్థమవుతుందా? రాచకుడుకు అనే పదాన్ని మర్చిపోయాము. మనం క్యాన్సర్ అనేది మనందరం చిన్న పిల్లలకు తెలుసుకోవాలి. పాట అంటే మర్చిపోయాక రోడ్ అంటే ఈజీగా అర్థమైపోతుంది. మన ఇంగ్లీష్ నాకు వెళ్ళిపోయినటువంటి విత్తనాలే బాగా అర్థమైపోతుంది. అదేమో మైండ్ బాగా అది అప్పుడు నా మనసు అంటే ఏంటి మైండ్ అంటే తెలుసుకోవాలి. కానీ ఇలా కొన్ని ఇంగ్లీష్ పదాలు తెలుసుకున్నట్టుగా తెలుగు పదాలు మనకు ఎంత దూరం అయిపోయింది. కనుక రాజకుడిపై వెన్ను మీద ఒక దాంట్లో ఎన్నో వాడు కడగని దాకా దేవుడు కబురు చేశాడు యెషయాకు. ఏమని? నీవు మరణం అవుతావు కాబట్టి నువ్వు నీ ఇంటిని చక్కదిద్దుకో. అంటే నీ రాజ్య కలాపాలని, నీ రాజ్య వ్యవహారాలని నువ్వు
ఇంకో అప్పచెప్పేసుకోవాలి. ఆ మాట యెషయా చెప్పాడు. చెప్పేసి తన డ్యూటీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు. అంటే నువ్వు మరణం అవుతావు అనే మాట దేవుడు సందేశం పంపించేశాడు. అప్పుడు ఏం చేశాడు యెషయా? హిజ్కియా మంచం నుంచి దిగాడు, మోకరించాడు, గోడ తక్కువ ముఖం పెట్టుకున్నాడు, కన్నీరు విడుస్తూ, దేవా యథార్థ హృదయుడనై నేను నీ ఎడల ఎలా ప్రవర్తించానో నన్ను ఒకసారి జ్ఞాపకం చేశాడు. అంటే దేవుడు ఏం చేశాడు? ఆ యథార్థ హృదయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే మన ప్రవర్తన యథార్థ హృదయంగా కనుక ఉంటే ఖచ్చితంగా మనం చేసిన విజ్ఞాపన దేవుడి దగ్గరికి ప్రార్థన ఎన్నాళ్ళు చేయాలి? ప్రార్థన చేస్తే కొన్ని రోజులు పడతాయి. కొంతమంది అంటారు 7 వారాల ప్రార్థన దగ్గరికి స్వస్థత అవుతుంది. 7 వారాలకి స్వస్థత. హిజ్కియా చేసిన ప్రార్థన ఎన్ని గంటలకు వెళ్ళింది, ఎన్ని రోజులకి వెళ్ళింది? మన నడివిషయాలు కదా, వాడకుండా కూడా కదా, చెప్పిన నడివిషయాలకు కూడా యెషయా నడివిషయాలకు వెళ్ళాడట. అప్పటికే దేవుడు యెషయాతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే యథార్థవంతుల ప్రార్థన ఆనందకరం. దేవునికి స్తోత్రం. యథార్థంగా ప్రార్థన చేస్తాడు. తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరుచుడు యెహోవా కనుగొనుచున్నాడు. లోకమంతా నిజముగా మరపెట్టు వారికి యెహోవా సమీపంగా, నిజంగా మరపెట్టి ఖచ్చితంగా సమీపంగానే ఉంటాడు. పూర్ణాహార కేర్ రోడ్డు ఉంది విజయవాడ. పూర్ణానంద డాక్టర్ గారి పేరు. 4 ఏళ్ళ క్రితం నేను వెళ్ళినప్పుడు మీరు కౌంట్ డౌన్లో ఉన్నారు. కౌంట్ డౌన్ అంటే ఏంటి? 10, 9, 8, 7, 6, 5, 3, 2 అంటే కౌంట్ డౌన్ అంటే 4 ఏళ్ళ నాడు కౌంట్ డౌన్ ఏదైనా రోజులా, నెలలా, సంవత్సరాలు అంటే దేవుడు దాన్ని ఎంత దూరం తీసుకెళ్ళిపోతున్నాడు అన్నమాట. సంవత్సరాలే తీసుకెళ్ళి పోయిన నెల కాక క్రితం నెల పొరపాటుకి సర్జరీ చేస్తానన్నాను. వెళ్తే ఈసారి చెప్పండి 3వ ఆపరేషన్ కొంచెం ఆలోచించాల్సిన పని ఉంది అని నాకు నిరుత్సాహం రాలా. అయితే లేదని వచ్చేసి నేను ఏమన్నా రోగిలాగా మాట్లాడుతున్నాను. నా పుణ్యం దగ్గర గంట మాట్లాడినట్టు మాట్లాడేది. నేనైతే మధ్యాహ్నం దాకా చెప్పాను. మధ్యాహ్నం దాకా చెప్పినా నాకేం రాదు చెప్పాను. 7 గంటల గంటలు నేను వేగివాడని ఒక వాళ్ళు చెప్పాను. వేగివాడ చేస్తాను మాట్లాడుతుంటే దాటిపోయి మాట్లాడతాను. మాట్లాడతానే చచ్చిపోవాలనుకుంటారా అంటే అయిపోయాయి. మాట్లాడతానే చచ్చిపోవాలి. మాట్లాడుతూ ఉండే దేవుడు గురించి అంతకంటే కావాల్సిన అంటే అదేమన్నా ప్రేమతోనే అన్నాడే. అంత నేనంటే బాగా ప్రేమగా ఉంటాడు. అలా ఇంకా మాట్లాడుతూ దేవుడు తీసుకుని ఉంటాయి. అందుచేత ఈ హిజ్కియాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అని ఆదిత్య రైతు 15 సంవత్సరాలు నాకు 2వసారి నాకు ఆపరేషన్ అయినప్పుడే డాక్టర్ గోపిచంద్ ఆయన స్టార్ హాస్పిటల్ హైదరాబాద్ ఆయన నాకు వాళ్ళు రీప్లేస్మెంట్ చేశారు. అంటే నా వాళ్ళు ఫైబర్తో ఉన్న వాళ్ళు లేదు, వాళ్ళు చేసినప్పుడు ఇలాంటి డాక్టర్ గారు మరి వాళ్ళు మార్చారు కదా, ఎన్నాళ్ళు పనిచేస్తారు. ఆయన తీసుకునే జాగ్రత్తను బట్టి 15 years అన్నారు. నాకు అప్పుడు ఎవరు గుర్తొచ్చారు? హిజ్కియానే గుర్తొచ్చారు. హిజ్కియా గుర్తొచ్చాడు. అంటే 15 ఏళ్ళ వరకు నేను ఉంటానన్నమాట అనుకున్నాను. ఎప్పుడది
2009 ఫిబ్రవరి 13 లక్ష 15 దాటినా ఉన్నాయా? 2009కి 15 అంటే 2024 అదే 2024 ఫిబ్రవరి 13కి 15 అయిపోయింది. ఫిబ్రవరి 13 వెళ్ళింది ఇంకోటి జూలై 20 ఫిబ్రవరి దాటి జూలై వచ్చింది అంటే 15 దాటితే ఈజీగా కంటే మనం ఎక్కువ ఇస్తాము. నాకు ఇచ్చిన పర్మిషన్ ఎంత 15 అన్నప్పుడు నాకు ఎవరు గుర్తొచ్చారు? హిజ్కియా గుర్తొచ్చారు. అంటే హిజ్కియాలా 15 గుర్తానేమో 15 దాటిపోయి జూలై 20 కూడా చూపించేశాడు దేవుడు. జూలై 20 మళ్ళీ మీ అందరినీ చూపించాడు దేవుడు. హిజ్కియా కంటే నా మీద ఎక్కువ ప్రేమ ఉందేమో. అంటే నేను అంత గొప్పవాడిని కాదు, నేను దేవుడు ప్రేమ ఉందేమో. ఒక్కొక్కరి దేవుడు ప్రేమ ఉంటుందిగా ఉందేమో. నా గొప్పతనం కాదు, అది ప్రేమ అలా ఉందేమో. అందుచేత ఈరోజు ప్రేమైన హిజ్కియా నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఒక దొంగ జ్ఞాపకం చేసుకోమన్నాడు. తర్వాత రెండో ఆయన కూడా హిజ్కియా జ్ఞాపకం చేసుకోమన్నాడు. తర్వాత అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నాడు. లోతుని రక్షించాడు. అబ్రహాముని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆదికాండం 30:22 ఆదికాండం 30:22 దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఎవరిని? రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె మనవిని విని ఆమె గర్భము తెరిచి ఆమె గర్భమా తెరచాడు. ఇక్కడ సంఘటన ఉంది అని ఆమె జ్ఞాపకం చేసుకున్నాడని గర్భం తెరిచాడు. ఇంతేగా ఇందులో ఈ విషయం ఏముంది? ఉంది. ఎందుకు అని అంటే రాహేలు యాకోబుకి ఇష్టమైన భార్య. అవునా? చాలా ఇష్టమైన భార్య. ప్రేమించాడు. ఆమె కోసం 2 సార్లు భార్య తమ్మి చేశాడు. ఎవరికి? బాబాయ్. రాహేలు కోసం నీకు 7 ఏళ్ళు పని చేస్తానన్నాడు. కానీ ఆయన ఏం చేశాడు? లేయా నుంచి పెళ్లి చేశాడు. లేయా నుంచి చూడమంటే నన్ను చూస్తాడు. కారణం ఏంటంటే ఆమె కళ్ళు నెలబడు. నేను రాహేలు కోసం దానికి చేసింది అన్నాడు. మరి పిచ్చోడ పెద్ద అమ్మాయి మొదలు పెట్టి చిన్న మనకి ఎంత పెళ్లి చేస్తాను రా అన్నాడు. అది పాయింటే. కాబట్టి నేను చేసింది నాకు వాగ్దానం చేసేది కదా. పోలేదు అల్లుడు అయినా కూడా జ్ఞానలుడు అయినా కూడా బయట అడిగించే కంటే నీకే ఇచ్చేస్తాను మట్టిలో 7 ఏళ్ళు చేయాలి. 7 ఏళ్ళు చేయాలి. 7 ఏళ్ళు చేశాడు. ఇక రాహేలు కోసం కష్టపడి చేశాడు. అలాంటి సంతానం ఎవరు కలగాలి? రాహేలు కలగాల? లేయా కలగాల? ఇష్టం లేని భార్య లేయ, ఇష్టం ఉన్న భార్య. కానీ దేవుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోండి? లేయని జ్ఞాపకం చేసుకోండి. వరుసనే పిల్లలు కొడుతున్నారు. రూబేలు, షెమియోను, లేవి, యోదా వరుసనే పెడుతున్నారు. ఈమెకేమో వరుసనే పెరిగిపోతుంది. దానికి ఏమో పిల్లలు కొడుతున్నారు. నాకేం పిల్లలు కొట్టలేదు. పాపం ఎవరి మీద చూపించింది? నాకు సంతానం కలగలేదు. నీకు గర్భఫలం ఇవ్వకపోయిన యెహోవాకు నేనేమైనా ప్రతినిధిగా ఉంటాననుకున్నావా? బుద్ధి లేదన్నా అడుగు. ఎవరు ఇవ్వలేదో అన్నాడు. అప్పుడు అది దేవుడు అంటే భర్త మార్గం చూపించాడు. దేవుడిని అడిగాడు. అప్పుడు దేవుడిని అడిగింది. అప్పుడు దేవుడు ఆమె యొక్క మనవి విన్నాడు. రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు తీసుకోవాలి. ఆమె ప్రవర్తన మార్చుకుంది. ముందు నేను లేయా మీద కోపం కంటే కూడా నాకు గర్భఫలం ఇవ్వాల్సిన నీ మీద నేను ఆసక్తి పెంచుకున్నాను. కాబట్టి నాకు సంతానం ఇవ్వు అని దేవుడిని అడిగింది. దేవుడు రాహేలుని జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక లోక విషయాలను పక్కన పారే దేవుడిని ఆసక్తితో అడుగు. అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు అక్క మీద ఉన్నటువంటి అసూయ ఆ అసూయను పక్కన పారేసింది. దేవుడిని అడిగింది. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కనుక ఈ లోక విషయాలన్నీ అవతల పారే దేవుడిని అడుగు. ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు.
అందుకని దేవుడు జ్ఞాపకం చేసుకునేలాగా ఈ లోకాలను పక్కన పడదు. ముందు దేవుడిని అడుగుతారు. రాకేలను జ్ఞాపకం చేసుకున్న దేవుడు మనం కూడా జ్ఞాపకం చేసుకుంటారు. 1వ సమూయేలు ఇంకొక ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడు. అన్న ఆమె పేరు 1:4 1:11 సార్. సైన్యములకు యెహోవా ఈ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమ చూచి ఈ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకోండి. నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమ చూచి పిల్లలు కాబట్టి శ్రమ పిల్లలు కలగలేదు. అది శ్రమ అవుతా? శ్రమ ఏంటి? మీకు అన్నాకి వచ్చిన శ్రమ ఏంటి? ఈ తోటి కోడలు పెనిన్న ఆమె పేరేంటి? పెనిన్నకి పిల్లలు ఉన్నారు. ఎల్కానా కదా ఇలా ఆయన పేరేంటి? ఇద్దరు భార్యల భర్త ఎల్కానా. వీళ్ళిద్దరిని తీసుకుని గుడికి వెళ్తున్నాడు. షిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడల్లా ఈ పెనిన్న అన్నాని ఒక చులకనగా చూస్తున్నాడ. నేను సంతానవతిని నువ్వు కొట్టాలి, నేను సంతానవతిని నువ్వు కొట్టాలి అన్నంత నీచంగా చూస్తున్నాడు. అది దేవుడికి ఇవ్వని బాధ కంటే పక్కోళ్ళు తెప్పే ఆ దెప్పి కొడుకు భరించలేదు. నీ సేవకురాలనైన నా శ్రమను ఒకసారి పని శ్రమ. ఎదటి మనుషులు బాధ పెట్టే బాధను భరించలేక అది శ్రమగా దేవుని ముందు పెట్టుకుంటామని అసలు విషయం అది. అవమానించుకుంటారు, తీసుకుంటారు. దాన్ని అది శ్రమలో ఆ లోటు లేకుండా చేసుకోగలరు. కానీ ఇక్కడ ఏంటి శ్రమ? రక్త మనుషులు రకరకాలైనటువంటి మాటలు హింస పెడతారు. ఆ శ్రమను నన్ను జ్ఞాపకం చేసుకుని మగ పిల్లను కనుక కనిపిస్తే రానియక అయినటువంటి నీకు నేను అప్పగిస్తానని మొక్కుబడి చేసుకుంది. ఇక్కడ ఆవుగా ఆమె మొక్కుబడి చేసుకున్న మొక్కుబడిని దేవుడు ఏం చేశాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. అంతేగా జ్ఞాపకం చేసుకున్నాడు కదా. వెంటనే నీటికి వస్తుంది. నీటికి వస్తున్న తర్వాత అప్పుడు నేను పిల్లని కానీ వాడికి తోడయ్యేదాకా నేను గుడికి రానుందా. వాడికి పాలు మానిపించే రోజు దాకా ఇంటికాడే ఉంది కల్లా. దేవుడికి ఇచ్చేసింది పిల్లని. ఇచ్చిన తర్వాత దేవుడు ఈయనని మళ్ళా జ్ఞాపకం చేసుకుని ఇచ్చాడు. దేవుడికి ఒక బిడ్డనిస్తే దేవుడు ఈయనకి 5 బిడ్డలు. ఒకటి దేవుడికి ఇస్తే దేవుడికి 5 ఇచ్చాడు. దేవుడికి ఇచ్చి పొందమంటే అదే అర్థం. ఇచ్చిన దానికి 5 రెట్లు దేవుడు యొక్క బహుమానాన్ని పొందగలిగింది. ఇప్పుడు ఈమెకు వచ్చినటువంటి అహింస, ఆయనకు వచ్చినటువంటి బాధ మటుమాయం అయిందా లేదా? అందుచేత ప్రేమైన వారు జ్ఞాపకం చేసుకోమని అడిగినటువంటి వాళ్ళని నీ ముందు చెప్తున్నాను. వాడు దొంగ ఒకడు, అబ్రహాం ఒకడు, ఆ తర్వాత హిజ్కియా ఒకడు, ఆ తర్వాత రాహేలు అన్న, వీళ్ళందరూ దేవుడిని వేడుకున్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. తర్వాత న్యాయాధిపతి 16వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ ఒక నిమిషం నేను తీసి పెట్టుకోండి, వెంటనే చదవాలని నేను చెప్తాను. మానవ అనే ఒక ఆయన ఉన్నాడు ఇశ్రాయేలు. ఆయనకి కూడా సంతానం లేకపోతే ఆయనకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని?
దేవునికి దాసుడైనటువంటి దేవుని సేవకుడైన దేవుని దూత అయిన గాబ్రియేలు వచ్చి ఒక వార్తాహరుడు దూత వచ్చి ఏమన్నాడంటే, నీకు పిల్లవాడు పుడతాడు, ఆ పిల్లవాడు నెత్తి మీద మంటలు ఎత్తి వేయకుండా పెంచితే వాడు ఇశ్రాయేలుకి గొప్ప న్యాయాధిపతి అవుతాడు, గొప్పవాడు అవుతాడు. అలాంటి వాడు పుట్టాడంటే ప్రపంచంలోనే అంత బలాఢ్యుడు లేడు. అంత బలం సంపూర్ణ అంటే బలానికి ప్రతీక. అలాంటి వాడు దేవుడు ఇచ్చాడు. ఎలాంటి బలం అంటే సింహాన్ని జీవించేశాడు. సింహాన్ని జీవించేశాడు. సింహాన్ని జీవించాడు. ఇంకా కొన్ని పనులు కూడా చేశాడు. అంటే వేసిన కలకి ఆడు కట్టి ఉడేసి ఆటలో నిప్పు పెట్టి ఆ పడకంచు నిప్పు పెట్టి వాటి వదిలితే ఫిలిష్టి చీలన్నీ నిలబడి పరిగెత్తుకుంటే ఆ చీలన్నీ కదలగట్టాడు. ఏంటంటే తీసుకోండి కదా, ఒక గాడిద తవడ ఏమన్నా పట్టుకొని మంది నిలబెట్టి 3,000 అంతమందిని చంపాడు. చాలా బలాఢ్యుడు. వాడు బలమైనదో తెలుసుకోవాలని తెలియదని అడిగారు. వాడు తెలిసి సరదారు అడిగినప్పుడల్లా 3 సార్లు ఏవో అంతా చెప్పాడు. అసలు నాకు నేను నా మీద నీకు అసలు పోదాంలే. విసిగిపోయాడు. ప్రాణం మీద విసిగొచ్చింది. ఈ మహిళల ప్రాణం పోతే ఎంత ఉంటే చెప్పేద్దాం చెప్పేశాడు. నా తల్లి తండ్రి నన్ను మంటలు గట్టి వేయకుండా పెంచారు కాబట్టి నా చుట్టూ ఒక బలం అన్నాడు. సున్నంగా గుడి చేయించేసింది నిద్రపోవచ్చు. ఇప్పుడు వచ్చి మీరు 2 సంవత్సరాలు తగ్గిపోయారు. మీకు ఇంకా బలం పట్టుకుని ఏం చేశారు, కళ్ళు పీకేసి గాలి పిలిచారు, ఎరగలిసి చాలా దాగున్న దేవత గుడికి కట్టారు. జాతర చేస్తున్నారు వీళ్ళంతా కలిసి. దేవత జాతర, ఆ దేవతకి జాతర చేసి భరించేస్తారు ఎవరిని సంవత్సరం. ఇదంతా చూసిన విఫలమైపోయి నేను దేవుడి దగ్గర పెరిగి దేవుని యొక్క అడుగుజాడలో పెరిగి దేవుని బలం కలిగి ఈ దళితుల చేతిలో, ఈ యొక్క విగ్రహారాధికుల చేతిలో, ఈ దేవుని ప్రజలు కాని వాళ్ళ చేతిలో నిష్కారణంగా తెచ్చుకోవాలా, విరక్తి కలిగి దేవుడిని అడుగుతాడే మాట చదవండి. దయచేసి అంటే ఈసారి మాత్రమే నేను ఉండడు ఎక్కడ ఈసారి మాత్రమే నన్ను బలపరచు. ఒక్కమారే దండించి పట్టుకొని నేను కిష్టీలను చనిపోదును గాక అని చెప్పి బలముతో వగ్గినప్పుడు గుడి ఆ సర్దార్ల మీదను నాలున్న జల్లందరి మీదను పడేది. అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్టుగా చేసుకున్నాడుగా. 2 గుడి స్తంభాలు పట్టుకుని దానికి 2 స్తంభాలు ఊడిపోవడం ఏంటి అంటే బలం. ఎంత బలం అన్నమాట, అంత బలం పూర్వపు బలం అంతా దేవుడు కదా ఇచ్చేసాడు. ఈ ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో. నీ అవమానం చేస్తుంది, ఎందుకంటే నీ బిడ్డగా జీవించాను నేను. ఒక చేసిన మాట కరెక్టే, ఆ తప్పు క్షమించు. ఈ ఫిలిష్తీయుల మీద ఒక్కసారి నేను పగదించుకున్నాను. అతను బ్రతికున్న దినాల్లో ఎంతమంది ఫిలిష్తీయులు చంపాడు, అంతమంది కంటే ఎక్కువ చంపాడు. ఒక్క దెబ్బతో ముడిపడిపోయింది. ఇప్పుడు పైన ఉన్నవాడు, ఇప్పుడు కింద ఉన్నవాడు మొత్తం వాళ్ళతో పాటు నేను కూడా. సంవత్సరాల జీవితం అట్లా పరిసమాప్తం అయిపోయింది. ఏది ఏమైనప్పటికీ సంవత్సరాలు జ్ఞాపకం చేసుకోమన్న దేవుడు సంవత్సరాన్ని అంటే అన్ని దీన స్థితిలో, అంత ఎగటాకమైన పరిస్థితిలో కూడా
దేవుడిని బ్రతిమాలి అడిగినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే దేవుడు దయగలవాడు, కృపగలవాడు, తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకుంటాడు. అందువల్ల దేవుడిని జ్ఞాపకం చేసుకోమనగానే దేవుడు జ్ఞాపకం ఏమి 15 అయ్యో నాకు శ్రమ. నా తల్లి జగడమాడు వాని గాను దేశస్తులందరిలో కలిగించు వాని గాను ఈ నేల నన్ను కట్టింది. వడ్డీకి నేను బదిలీయలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కాదు. అయినను వారందరూ నన్ను శిక్షించున్నారు. అందరూ యెహోవా నా శ్రమ నీకే తెలుసు. నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. ఆ. నన్ను జ్ఞాపకం చేసుకోను. శ్రమ వచ్చిన ఇక్కడ శ్రమ వచ్చిన యిర్మీయా తన ప్రజలకి శ్రమను చూచి, తనకు కలిగిన శ్రమను చూసి దేవుణ్ణి అడుగుతున్నాడు, యెహోవా నా శ్రమ నీకే తెలిసి నీకే తెలుసు. ఎవరు తెలుసు? మనకు వచ్చిన శ్రమ తెలుసుకునేవాడు అక్కడే ఉన్నాడు. నీకే తెలుసు. ఎవరికి చెప్పుకున్నా చేస్తారు, ఎవరికి చెప్పుకున్నా వింటారు. కొంతమంది ఆనందిస్తారు, వీడికి రావాల్సిందే. కొంతమంది అయ్యో అంటారు, తీర్చలేదు. అయ్యో అంటారు కానీ శ్రమకు తీర్చలేదు. తీర్చుకునేవాడికి మాత్రమే చెప్పాలి జవాబు. మన ప్రార్థన విజ్ఞాపన ఎవరు చేయాలి? మన విజ్ఞాపన విని మనకు జవాబు ఇచ్చేటటువంటి వాడికి మాత్రమే మొదలుపెట్టాలి. మనకి జవాబు ఇచ్చే ఎక్కువ అందుచేత నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. నన్ను జ్ఞాపకం చేసుకున్నాను, నన్ను దర్శించను, నన్ను హింసించు వారి కొరకై ప్రతిదండన చేయు. నీవు నాకు నింద నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోము. కొనిపోకు. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకును. అది దేవుడు అంటే దేవుడితో చేసేటటువంటి వాడికి దేవుడి నిమిత్తమే నిద్రపడతాడు. నీ నిమిత్తం నేను నిద్రపడుతున్నాను అని గుర్తుపెట్టుకో. నన్ను అప్పుడే జ్ఞాపకం చేసుకోగలవు. ఆ శ్రమ నీకే తెలుసు, ఎవరికి తెలియదు అని ఇలా విజ్ఞాపన చేసిన యిర్మీయా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. యిర్మీయా ఒకసారి గోతులో కూడా పడేసి వెళ్ళిపోయారు. ఆ గోతులో కూడా ఎవరు లేపారు? దేవుడే లేపాడుగా. ఇలాంటి సందర్భంలో యిర్మీయాని జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు తర్వాత నెహెమ్యా 13-14 వచనంలో నా దేవా ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని ఆ. నా దేవుని మందిరమునకు దాని ఆచారముల కలుగుబాటునకు నేను చేసిన ఉపకారములను మరొకటి. కాబట్టి ఈ విషయంలో నన్ను ఏ విషయంలో ఇక్కడ ఈ నెహెమ్యా అన్న ఆయన చెరలో ఉన్నాడు. అక్కడ ఉన్న రాజుగారికి గిన్నె అందించేవాడు. ఆ వృత్తి ఏంటంటే ఆయన దగ్గర డ్యూటీ జాబ్ ఏంటంటే రాజుగారికి ఒక గిన్నె అంటే గిన్నె మధ్యలో పోసి రాజుగారికి ఇవ్వాలి. ఏ డ్యూటీ మనకు తెలియదు, చాలా దరిద్రుడు. ఆ డ్యూటీ చేస్తూ కూడా దేవుడిని అడిగాడు, దేవుడా అక్కడ మనసు మారేటట్టు చేయి, మా దేశానికి మమ్మల్ని పంపించడానికి నేను ఆ రాజుగారికి విజ్ఞాపన చేయగానే ఆ రాజుగారు మా మాట వినేటట్టు. గిన్నెందించేవాడు ప్రార్థన అంటారా? ఎవరైనా రాజుగారు పోరాడుతుంటారు. కానీ విన్నాడు రాజుగారు. ఏంటి ఏమి మొహం అట్లా ఉంది అన్న రాజు. నా దేశం అంతా పాడైపోయి ఉంటే, నా జనం అందరూ ఇలా బాధలో ఉంటే నా మొహం త్యాగంగా ఎట్లా ఉంటుంది మహారాజా కదా అన్నాడు. అంటే అసలు ఈ కోరిక ఏంటి చెప్పండి. సరే మా దేశం వెళ్ళి నా దేశంలో ఉన్న ఆ పడిపోయిన దేవాలయాన్ని నేను బాగు చేసుకోవడానికి ఒకసారి నాకు పర్మిషన్ ఇవ్వ దేవుడా. అలాగే నేను పిచ్చి పిచ్చిగా ఉందా? ఈ గిన్నె నుంచి ఉద్యోగం నుంచి స్వామర్థనంగా ఉందా దేవుడిగా అలా లేదు అన్నాడు. అతనికి వెళ్ళడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయండి అన్నాడు.
అసలు గుడి కట్టుకోవడానికి కూడా కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. దీన్ని చేయడానికి ఎవరు చేశారు? హిజ్కియా అనే దేవుడు, అదే నెహెమియా అనే దేవుడు జ్ఞాపకం చేసుకోవడం వల్ల నెహెమియా విజ్ఞాపన చేసిన రాజుగారి మనసు మారిపోయింది. అద్భుతంగా అవునా కదా? ఆ విధంగా ఈ రోజున మనం ఆలోచిస్తూ చాలా మందిని ముందు పెట్టాను. వాళ్ళకి జ్ఞాపకం చేసుకోమని దేవుని యొక్క జ్ఞాపకాన్ని దృష్టిలో పెట్టుకుని అనేకమైనటువంటి కార్యాలు సాధించినటువంటి మహాభక్తులు చాలా మందిని ఈరోజు మీ ముందు పెట్టాను. ఇంకా దేవుడి చుట్టూ కొత్త నిబంధనలో వెళ్ళా. ఇంకా నేను కొత్త నిబంధనలో ఒక దొంగల గురించి మాట్లాడుతున్నాను. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ కూడా నేను చెప్పాలి. అని ఒకసారి చెప్తే కొంచెం దయచేసి ఓకే అన్ని అందుచేత ప్రేమైన వారు దేవుని జ్ఞాపకం చేసుకోమని అడిగిన మహాభక్తుల లిస్టులో మన పేరు కూడా ఉండాలి. అలా ఉండటానికి మనం కూడా అడిగి దేవుడిని జ్ఞాపకం చేసుకోమని అడిగి ఆయన జ్ఞాపకంలో మనముండి మన కుటుంబాలను సంరక్షించుకోవడానికి దేవుడు తన కృప మనందరికీ కూడా దయచేయాలి. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని